ప్రత్యేక ప్రార్థన మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చేసేటప్పుడు మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తాం. ఇప్పుడుండే సమస్యలు, యుద్ధాల కొరకు, 10th ఎగ్జామ్స్ కొరకు, కష్టాల కొరకు, ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కొరకు, అన్నిటి కొరకు, వ్యాధి కొరకు మనము ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ర సైన్యముల అధిపతి నా గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా రాజా, యుద్ధాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి కనికరించమయ్యా. ఇస్రాయెల్ దేశం కొరకు, ఇరాన్ దేశం కొరకు, అమెరికా దేశం కొరకు ప్రార్థన చేసిన ఒక సమాధాన ఐక్యతని నజరుడని నామములో నీవు దయచేయి నా ప్రభువా. దీనివలన ఎన్నో సమస్యలు నా ప్రభువా. నా ఇండియా దేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభా. 10th రాసే బిడ్డల ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేసిన మంచి జ్ఞానంతో నింపి నడిపించమయ్యా. మంచి ఒక జ్ఞానాన్ని దయచేయి. ఒక డిప్రెషన్ లేకుండా ప్రతి ఒక్క బిడ్డ పాస్ అయినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్ చెప్తున్నానయ్యా. ఎన్నో మంది నానా విధమైన వ్యాధులతో సతమవుతున్న బిడ్డలు ఒక్కసారి తీర్చుడయ్యా. నీ ఒక రక్తంతో ప్రతి ఒక్క బిడ్డ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే చెప్పిన ప్రతి ఒక్క బిడ్డ మొరని నీవు ఆలకించి వాళ్ళకి సహాయాన్ని దయచి వాళ్ళని అతి శీఘ్రంగా నీ రక్తంతో శుద్ధీకరించి స్వస్థపరచు నా ప్రభువా. అక్కడక్కడ ప్రేయర్ మీటింగ్ జరుగుతున్న ప్రేయర్ మీటింగ్ని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క చోటలో నీ ఉజ్జీవాన్ని దయచి నీ రాకడలో ప్రతి ఒక్క బిడ్డ ఎత్తబడడానికి సహాయాన్ని నీవు దయచేమయ్యా. ముఖ్యంగా కుటుంబాలలో ఒక సమాధాన ఐక్యతని, ప్రేమను దయచేమయ్యా. ప్రతి ఒక్క సంబంధంలో నా ప్రభువా ఒక ప్రేమను దయచే, ఐక్యతను దయచే నా ప్రభువా. ఆర్థిక సహాయాన్ని కూడా నీవు దయచే. ఎన్నో మంది అప్పుల బాధల నుంచి విడుదల దయచే నా ప్రభువా. ఎన్నో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అటువంటి చేసుకోకూడదు నా ప్రభా. నీవు వెలబెట్టుకొని నా బిడ్డలు అయ్యా, నీవు వెలబెట్టిన ఆత్మలు నా ప్రభా. ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు ప్రభా. కనికరించిన ప్రభు యేసప్పా. ఏసయ్య హాస్పిటలైజ్ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. హాస్పిటల్లో కూడా నీ ఉండు మన ప్రభా. డాక్టర్ల పరమ వైద్యుడు నా రాజా ఏసయ్య. వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాన్ని దయచి, గర్భఫలాలకు ఎదురు చూసిన బిడ్డలకు గర్భాన్ని నువ్వు తెరువు నా రాజా. అనారోగ్య స్థితిలో ఉండే వాళ్ళని కూడా కాపాడు నా ప్రభా. ముఖ్యంగా నా ప్రభువా ఏసయ్య నా ప్రభా. లోకంలో జరుగుతున్న నా ప్రభువా నానా విధమైన నా ప్రభా తంత్రాల విగ్రహారాధనకు వచ్చిన ఒక్క బిడ్డలను కరుణించము నా ప్రభా. నీ దయాకిరీటి మంచము నా ప్రభా. యవ్వన బిడ్డల కొరకు, చిన్న బిడ్డల కొరకు, చిన్న బిడ్డల ఆడబిడ్డల భద్రత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. డైలీ ట్రావెల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అది ఆకాశ మార్గమైన, రైలు మార్గమైన, విమాన మార్గంలో కూడా నీ సహాయాన్ని దయచి నీ రక్తాన్ని ఉంచము నా రాజా. ఎంతమంది ఈ వీడియో ద్వారా చూసిన ఇంకా ఎన్నో మంది నీ పేరే తెలియని జనాలు ఉన్నారా, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ఒక క్రైస్తవ ఐక్యత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళలో కూడా నా ప్రభా ఐక్యత తగ్గుతున్నది నా ప్రభా. ప్రేమను, ఐక్యతను, సమాధానం నీవు దయచేయి నా ప్రభా. ఈ ఒక సేవని, ఈ యొక్క వీడియో ద్వారా నేను ప్రతిరోజు చేసే ఒక జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని నీవు దాయిచ్చే నా రాజా. నాకు ఎవరు లేనప్పుడు కూడా నా తోడుగా నీ ఉండు నా ప్రభువా. బైబిల్లో ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఎలాగైతే వాడుకున్నావు మమ్మల్ని కూడా నీ వాడుకో నా ప్రభువా. యేసయ్య నీ తెలివి, నీ జ్ఞానాన్ని, ఆలోచన నా చింత యావత్ నీ మీద ఉంటును గాక. నాకు ప్రార్థన శక్తిని కూడా నువ్వు ఇంకా బలంగా దయచి, ఆవితో అభిషేకమత చేసే ఒక ప్రార్థన శక్తిని ఇంకా నువ్వు దయచి, ఒక ఎస్తేరు వలె, ఒక దెబోరా వలె కూడా నా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ లేవబోతున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతటా నా ప్రభువా ఈ యొక్క సోషల్ మీడియా నా సేవను కూడా దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను లోకరక్షక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ.